మొత్తంగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత రుణమాఫీ నిధులైతే జమయ్యాయని చెప్పుకోవాలి. తొలి విడతలో రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేశారు. ఇక 2,00,000 రుణమాఫీకి సంబంధించి వచ్చే నెల చివరికల్లా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,50,193 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి 6,098.93 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీనికి సంబంధించి సీఎం కూడా స్వయంగానే ఆయనే ప్రారంభించారు. అంతేకాకుండా ప్రతి ఊర్లోని దీనికి సంబంధించి ఒక పండుగ వాతావరణం లాగా చేసుకోవాలంటూ కూడా సీఎం చెప్పారు. అయితే ఇదే అంశానికి సంబంధించి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా గత కొద్ది నెలలుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. మొత్తానికి కాంగ్రెస్ అయితే ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవాలి. అడుగు ముందేసిందని చెప్పుకోవడం కంటే ఒక గోల్ని సక్సెస్ అయ్యింది, మరో గోలు మిగిలి ఉంది 2 లక్షలకు సంబంధించి అనే చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి వేణు గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ వేణు గారు, అరవింద్ గారు, ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ అరవింద్ గారు, ఎలా చూస్తారండి రుణమాఫీకి సంబంధించి? ఎట్టకేలకు కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం వైపుగా వెళ్తోంది, ఒక గోల్ని సాధించినట్లుగానే చెప్పుకోవాలి వాస్తవానికి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ అంశం చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు రాజకీయమే లక్ష్యంగా జరిగినటువంటి, అంటే ఎవరు గెయిన్ చేస్తారు దీన్ని అంటే సానుకూలమైనటువంటి అంశాలని కాంగ్రెస్ గెయిన్ చేస్తుందా, ప్రతికూల అంశాలని బీఆర్ఎస్ బీజేపీ గెయిన్ చేస్తుందా అన్న చుట్టూ ఇన్నాళ్ళు నెలకొన్నటువంటి ఏదైతే చర్చ ఉందో ఆ చర్చకి ఈ ఒక ముందడుగుతోటి కాంగ్రెస్ కొంత సమాధానం చెప్పింది. అదే సందర్భంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే నిబంధనల విషయంలో. నిబంధనలు రెండు ప్రాతిపదికలు ఏదైతే తీసుకున్నారో ఆ 2 ప్రాతిపదికల విషయంలో, ఒకటేమో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉన్నటువంటి అర్హుల లబ్ధిదారులకే ఇస్తాము అనేటటువంటి అంశం. రెండోదేమో ఈ కుటుంబంలో ఒకరికి ఇచ్చేటటువంటి క్రమంలో ఆ కుటుంబాన్ని నిర్ధారించడానికి రేషన్ కార్డు అనే ఏదైతే ఉందో ఈ 2 కొంత అడ్డంకిగా మారినటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో 6,83,000 మంది, సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది రేషన్ కార్డు అనేటటువంటి నిబంధన అడ్డంగా ఉంది కాబట్టి వాళ్ళకి రిలాక్స్ చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ 1,00,000 రుణమాఫీ విషయంలో ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ ఏంటంటే 40 లక్షల మంది ఉంటే 11 లక్షలకే చేశారు అనేటటువంటిది కేటీఆర్ చేసినటువంటి విమర్శ. నాకు ఒక విషయం అర్థం కాలేదు. కేటీఆర్ మరి 40 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది ఒక రోజులో రాలేదు కదా. అంతకుముందు మీ రుణమాఫీలో కూడా అదే 40 లక్షల మంది ఉన్నారా లేదా అనేది చూడాలి. మరి ఈ ప్రభుత్వం మారే ముందే ఆఖరి 3 నెలలు, ముఖ్యంగా ఆఖరి 3.5 నెలల్లో రుణమాఫీ ఏదైతే మీరు చేస్తామని చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేశారో మరి దాంట్లో ఆ 40 లక్షల మంది కూడా ఉండాలి కదా. మొత్తం 40 లక్షల మందికి సంబంధించినటువంటి ఆయన చెప్తున్నటువంటి వివాదం ఒక పక్కన ఉంటే, రెండో పక్క హరీష్ రావు తన సవాళ్ళ మీద విషయంలో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఆయన దీంతోపాటు 6 గ్యారంటీలను కూడా లింక్ చేస్తూ మొత్తం ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చుట్టూ తిరుగు కూడా భవిష్యత్తులో రాజకీయం జరగబోతుంది అనేది క్లియర్. అయితే నిన్న నాకు అంటే ఒక ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్నటువంటి స్పెషాలిటీస్ని, స్థానికంగా ఉన్నటువంటి అంశాలని కూడా టచ్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం గమనించాలి. నిజామాబాద్ రైతులతో మాట్లాడుతూ అంకాపూర్ చికెన్ తినిపిస్తావా అన్నారు. ఖమ్మం రైతులతో మాట్లాడుతూ మిర్చి రేట్లు, పత్తి రేట్లు ఎట్లా ఉండబోతున్నాయి, నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు. ఇట్లా అంటే ముఖ్యమంత్రి అక్కడ ఇంటరాక్షన్ సందర్భంగా వచ్చినటువంటి ఇది కూడా కొంచెం రైతులని టచ్ చేసే విధంగానే మాట్లాడారు. అయితే ఇది ఈ మొదటి విడతలు అంటే మొదటి ఫేజ్లో చేసినటువంటి ₹1,00,000 ఈ నెలాఖరులోపు చేయబోతున్నటువంటి 1,50,000, అదే సందర్భంలో ఆగస్టు 15 లోపు చేయబోయేటటువంటి 2 లక్షలు. దీనికి దశలుగా వెళ్ళే క్రమంలో ఖచ్చితంగా ఒక వివాదం అంటే మరిన్ని వివాదాలు రాబోతున్నాయి అనేది క్లియర్. రాజకీయాలు అదే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, అదే సందర్భంలో బీఆర్ఎస్ దీంట్లో ఉన్నటువంటి ఏ చిన్న లోపం జరిగినా దాన్ని అస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు అదే అంశాన్ని ముందుకు తెచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విజయ్, రైట్.
సార్ వేణు గారు మీరెలా చూస్తారండి? రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 రుణమాఫీని అయితే చేస్తోంది. 1,50,000 రుణమాఫీ నెలాఖరులోగా, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తాము. మేము అన్నటువంటి రుణమాఫీకి సంబంధించి 100% పూర్తి చేయబోతున్నామంటూ చెప్తున్నారు. అయితే లబ్ధిదారుల విషయంలో కొంత బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు అటు ఇటుగా చెప్తున్నాయి. పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వట్లేదు, కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారనేటువంటి విషయం కూడా ఉంది. దానికి సంబంధించి విమర్శలు చేస్తున్నారు. ఎట్టకేలకు రైతు రుణమాఫీకి సంబంధించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అవబోతుందని కాంగ్రెస్ లో అంతర్గతంగా చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతోంది. మీరెలా చూస్తారండి? ఇప్పుడు చేసినంత వరకు ఆహ్వానించదగిన విషయం. అయితే ఏంటంటే ఇంకా అర్హులైన వాళ్ళు ఈ ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మూలంగా ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇది సవాళ్లు, రాజకీయ సవాళ్లు వ్యవహారం కాదు. అర్హులైన వారికి, చిన్న సన్నకారు రైతులకి, కౌలుదారులకి, అలాగే పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అలాగే రీషెడ్యూల్ కూడా అయినది. మనకు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ రుణాలను రీషెడ్యూల్ చేయటం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళంతా ఈ ఈ పథకం పరిధిలోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది ఈ నిబంధనల మూలంగా. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, అంతేగాని ఇది రాజకీయ సవాళ్ళకు సంబంధించిన వ్యవహారం కాదు. అలాగే రైతు సంఘాలు కూడా అనేక ఇవన్నిటి కూడా ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నాయి, న్యాయమైన డిమాండ్లు అవన్నీ. అందువల్ల ఏంటంటే ఇది చిన్న సన్నకారు రైతులకి, కౌలుదారులకి వీళ్ళకి వర్తింపు చేయాలి. ఓకే. అలాగే లింక్ ఏంటిది, పాస్ పుస్తకాలు, లేకపోతే ఇది మన ఆధార్ అనో రేషన్ కార్డు అనేవి పెడితే, ఇదివరకు రేషన్ కార్డులు కూడా లక్షల సంఖ్యలో ఏరేశారు. గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలా, కొత్త ఇవ్వలేదు. లక్షలు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏది పాస్ పుస్తకాల కోసం కానీ, ఇది మన వీటికి రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. రెండోది రేషన్ కార్డు అంటే కుటుంబం ప్రాతిపదిక, అంటే రేషన్ కార్డులో పేరు ఉండొచ్చు, సంవత్సరాలు వేరుగా ఎవరు వాళ్ళు బతుకుతుంటుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కొన్న కొద్ది గొప్పతో. అందువల్ల అలాంటి వాళ్ళని ఆ రేషన్ కార్డును పెట్టి మీరు అంతా ఒకే కుటుంబం అంటే అది సరైనది కాదు కదా.